guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. హాయ్ బాగున్నారా అందరూ? మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. Yes, evening 5 అయితే ఉంది guys time. ఎందుకంటే బేబీకి అదేమంటారు, మేమైతే పాలాడు అంటాం దాన్ని. ఫీడింగ్ ఇస్తారు కదా ఒకటి చిన్నది బేబీ ఫీడ్ ఏమన్నా డ్రాప్స్ వేస్తారు చూడు, డ్రాప్స్ వేసేకి అంటే పాలు ముందు కాలంలో అదే అంటారు వాళ్ళు. అవునా? ఓకే ఓకే. అంటే తెలిసింటే చెప్పండి, నాకైతే అదే అంటారు. అది యాక్చువల్లీ నిన్న మేము బయటికి పోయింటాం అనమాట. ఏదో చిన్నది ఇడ్లీ కుక్కర్ అవేవో కావాల్సింటే పోయినాము. ఆ షాప్ లో దర్శన్ చూసినాడు అనమాట ఫీడింగ్ ఇచ్చేది. అసలు నాకు గుర్తే లేదు, మెయిన్ అదే కాల్లా. అవును అత్త ఇదేమన్నా అవసరం పడుతుందా చూడండి అంటే అక్కడ బ్రాస్ ఒకటి ఉంది, నార్మల్ స్టీల్ ఒకటి ఉంది. సో నేను ఏమనుకున్నానంటే సిల్వర్ వస్తాయి కదా, సిల్వర్ వి తీసుకుందాము అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఆ రెండు తీసుకోలే. ఒకవేళ సిల్వర్ వి దొరకకపోతే కావాలంటే అది తీసుకుందాంలే అనుకున్నాం. కానీ నిన్న షాప్స్ క్లోజ్ అనమాట సిల్వర్ వి. ఎందుకంటే మరేమో తెలియదు, అన్ని షాపులు క్లోజ్ ఇక్కడ. ఎస్, అమావాస్య అని చెప్పేసి మా సైడ్ అయితే చాలా మటు క్లోజ్ చేసేసినారు అనమాట. సో అందుకు అని చెప్పేసి సరే ఈ రోజు చూద్దాం అనుకున్నాం. దర్శన్ ఒక రౌండ్ పోయి చూసుకొని వచ్చినాడు. మోడల్స్ చాలా బాగున్నట్టు అనిపించింది. కాకపోతే దర్శన్ ఒకటే పోయినాడు కాబట్టి సైజ్ ఏది తీసుకోవాలో తెలియకపోయింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము పోతాం అనమాట. తీసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకుని వెనకలే, మా ఇంటి వెనకాల ఒక పెద్దది ఇదేది ఆ లైన్ అంతా షాపింగే. ఈ మధ్య పెట్టింది అనుకుంటా. ఆ లైన్ అంతా షాపింగే ఉంటది కాబట్టి దాంతో పాటు ఇంకా కొన్ని తీసుకోవాలా, అవి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకా కొన్ని చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట, అది కూడా చూపిస్తాను నేను మీకు. దర్శన్ తినే దాంట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు గైస్. హాయ్ దర్శన్, అయిపోయిందా తినేది? బొరుగులు తింటాడు. అత్త చేసినారు కావాలని ఆ రోజు అడిగింటే చేసినారు. అవును, అది ఇష్టం దర్శన్ కి. లెమన్ వేసుకొని తింటే బాగుంటది, ఆనియన్ వేసుకుంటే ఇంకా బాగుంటది. కానీ ఆనియన్ తినడు. తింటా అట్లేం లేదు, కానీ వద్దంటాడు ఎక్కువ. ఎందుకో మరి అట్లా అంటాడు, కానీ వద్దంటాడు. స్వీట్ మళ్ళీ ఆనియన్ అయితే స్వీట్ అవుతుంది అని చెప్పేసి వద్దంటాడు గైస్. కారం ఉండాలంటాడు, కారంగా ఫుల్ గా. అంతే కదా. ఇంకా ఓకే గైస్, లెట్స్ గో. వెంకటేశ్వర స్వామిది ఫోటో చాలా బాగా కనిపిస్తోంది కదా. సో జస్ట్ ఊరికే కనుక్కుందాం అని చెప్పేసి ప్రైస్ అడిగాము. 35,000 అని చెప్పారు. నాకైతే వర్త్ అనే అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేస్తాను కదా, అదొకటి 55,000 పడింది అనమాట అప్పట్లో. అంటే మనము దాంట్లో ఎంత సిల్వర్ యూస్ చేసాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందిలేండి. కానీ 35,000 అయితే అక్కడ చేసిండే వర్క్కి అంతా నాకైతే వర్త్ అనిపించింది. కానీ వెళ్ళిండే పని ఇంకా ఇవి ఫీడింగ్వి తీసుకోవాలని చెప్పేసి ఈ ఫీడింగ్వి సైజెస్ చూస్తున్నాం అనమాట. ఏది తీసుకుంటే బాగుంటుంది, కొంచెం గ్రిప్ అంతా పట్టుకుంటే ఎక్కువ ఉండాలి కదా అన్నట్టు, చిన్న తీసుకోవాలా కొంచెం పెద్ద తీసుకోవాలా మీడియం సైజ్దా అని చెప్పేసి అక్కడ తీసేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుండి ఇంకా నేను డైరెక్ట్గా వెస్ట్ సైడ్కి వెళ్దామని చెప్పాను. కానీ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి నాకు ఓపిక లేదు. సో మా ఆర్ఆర్ నగర్లో ఇంకా నాకు దగ్గరలో ఉండేది వచ్చేసి ఇది డివినిటీ అనమాట. దాంట్లో వెస్ట్ సైడ్ ఉంది. సో దొరుకుతాయో లేదో చూద్దాం అన్నట్టు డ్రెస్సెస్ వెళ్ళామన్నమాట. మొత్తం అన్ని ఇట్లా బటన్ రౌండ్ డ్రెస్సెస్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇంకా ఫీడింగ్కి హాస్పిటల్ బ్యాగ్లో నేను ప్యాక్ చేసుకోవడానికి అంతా కూడా చాలా కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి మొత్తం అన్ని బటన్ డౌన్ ఉండేటివే తీసుకున్నాం అనమాట. సో ఇట్లా లూజ్గా కంఫర్టబుల్గా హాస్పిటల్లో వేసుకోవడానికి కూడా బాగుండి నైట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేలాంటివి తీసుకున్నాం. యాక్చువల్లీ వెస్ట్ సైడ్లో డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగుంటుందండి. మనం యూజువల్గా H&M జారాకి వెళ్తే ఈ మధ్య కలెక్షన్ అంతా బాగుండేది కదా, ఇంతకు ముందు బాగుండేది. కానీ ఇప్పుడు వెస్ట్ సైడ్లో చాలా బాగుంటుంది. ఫార్మల్స్ అవ్వచ్చు, లేదంటే నార్మల్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ ఇండియన్ వేర్ అన్నీ నాకైతే వర్తానే అనిపిస్తుంది. ఈవెన్ ఫుట్వేర్ కూడా అంతే, 1,500 1,400. సో వితిన్ 1,800 లోపల మంచి ఫుట్వేర్ వస్తుంది. ప్లస్ క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా నార్మల్ డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉంటే ఐ థింక్ యూ కెన్ చెక్అవుట్
అవుట్ వెస్ట్ సైడ్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా డ్రెస్సెస్ సెక్షన్లోనే బ్లాక్ కలర్ది ఒకటి తీసుకున్నాను. కొంచెం కలర్స్ డిఫరెంట్గా ఉండేటివి తీసేసుకొని ఇంకా మమ్మీకి ఫుట్వేర్ నచ్చినాయి అనమాట కొన్ని. సో ఫుట్వేర్ కలెక్షన్ కూడా కొంచెం చూసాము, డైలీ వేర్కి వేసుకుండే లాంటివి. నేనైతే హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకోవడానికి హాస్పిటల్కి ఒక స్లిప్పర్స్ పెట్టుకున్నాను అండ్ బాత్రూమ్ స్లిప్పర్స్ కైండ్లో ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ షాపింగ్ ఇంకంతా కంప్లీట్ అయిపోయింది. బ్యాగ్ ప్యాక్ చేసుకుంటేది ఉంది, ఇంకా ఆర్డర్స్ వచ్చేవి ఉన్నాయి కాబట్టి ఓకే నెక్స్ట్ రోజుకి అన్నీ వచ్చేస్తాయి, ఇంకా వీటితో పాటు అన్నీ ప్యాక్ చేసేసుకుంటే బెటర్ అనుకొని ఇంకా తీసేసుకుంటున్నాం. డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసరికి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతూ ఉందన్నమాట మా అందరికీ. సో ఇంకా దర్శన్ కూడా హోమ్ కమింగ్ అవుట్ఫిట్ నాకు కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాడు. సో షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేయడమే. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుందాం అని చెప్పేసి చూపిద్దాం అనుకున్నాం, కానీ టైం కుదరలేదు. అట్లా టైం కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే అజిత్ కూడా వచ్చినాడు అనమాట. సో అజిత్ వచ్చేసరికి ఇంకా మాట్లాడుతూ టైం తెలియలేదు. పైగా ఇంకా ఎట్లనో ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తా కదా, ఇంకా వచ్చే ఐటమ్స్ కొన్ని ఉన్నా అవి ఈ రోజు వస్తాయి. సో ప్యాక్ చేసేటప్పుడు ఒకేసారి చూపిద్దాంలే అని చెప్పేసి. నీకు ఓపిక లేదు కదా, నిన్నైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది గైస్. అవన్నీ చూసి అవన్నీ చేయాలంటే కష్టం అని ఇంకా వచ్చిండే పార్సెల్స్ కొన్ని అయితే ఓపెన్ కూడా చేయలేదు, ఒకేసారి సర్దేటప్పుడు తీసేస్తే బెటర్, చూపిస్తాంలే అని. అవును. సో బ్యాక్ పెయిన్ అని మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు జూహి అనుకుంటున్నారా? హాస్పిటల్ విజిట్ ఉంది గైస్ ఈ రోజు, బయటకి ఎక్కడికి కాదు హాస్పిటల్కి వెళ్తున్నాం. హాయ్ దర్శను. హాయ్. దర్శన్ డ్రెస్ చాలా బాగుంది కదా ఈరోజు. వెస్ట్ సైడ్ లో గైస్, నాది వెస్ట్ సైడ్. కొత్త డ్రెస్సెస్ గైస్, బేబీకి కొత్తవే, మాకు కొత్తవే. సో అజిత్ ఆల్రెడీ వచ్చేసినాడు అనమాట. సో ఫ్రెండ్ మీట్ అయిపోయినాడు, ఎందుకంటే కాలేజ్ అంతా మొత్తం అజిత్ బెంగళూరులోనే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బెంగళూరులో బాగుంటారు. పైగా రేపు అజిత్ బర్త్డే గైస్, సో కొంచెం బిజీగా ఉన్నాడు. ఈ లోపల మేము హాస్పిటల్కి వెళ్ళి ఏంటి పరిస్థితి అని కనుక్కోవాలన్నమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయి, చూద్దాం ఈ రోజు ఎన్ని వీలైతే అన్ని చేస్తా. కంపల్సరీగా ఉయ్యాలి తీసి పంపిల్లు, ఎందుకంటే కార్ ఖాళీగా వెళ్తుంది కదా, మళ్ళీ బిజీ అయిపోతుందని చెప్పేసి. అయిపోతుంది, అది పెద్దగా ఉంది కదా. అవును. ఓకే గైస్, ఇంకోటి ఏమంటే ఏది బాక్సెస్ లో ఉంటాయి, పోయి ఫిక్స్ చేయాలా మనము? సరే అట్లయితే బెటర్. ఇప్పుడు మనము గ్యాస్ కాదు స్టవ్ తీసుకున్నాం చూడు, ఆ బాక్స్ లో వస్తుంది అట్లా. అట్లనే దానికంటే కొంచెం పెద్దది, అందుకే ఈ రోజు మళ్ళీ ఖాళీ ఉండదు కదా దర్శన్, అందరు ఉంటారు కాబట్టి ఆ రోజు ఖాళీ ఉండదు. అది కాక లగేజ్ గానీ ఎక్కువ ఉంటాయి మావన్నీ, జూహివి నావి అన్ని కదా, బేబీవి అన్ని ఉంటాయి కాబట్టి ఈ రోజు పంపిస్తే మళ్ళీ ఖాళీ పోవచ్చు. ఎస్ గైజ్, అండ్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు హాస్పిటల్ చెక్ కూడా ఈ పాటికి యాక్చువల్లీ మై బేబీ ఈజ్ ఎ ఫుల్ టర్మ్ బేబీ అనమాట. మొత్తం ముందు పుట్టేది అట్లా ఏం లేదు, ఫుల్ టర్మ్. సో ఈ పాటికి యాక్చువల్లీ బేబీ హెడ్ ఫిక్స్ అయ్యి కిందికి ఉండాలి, మనకు అట్లా లేదు. మా బేబీ మాత్రం పైన హే హాయ్ మమ్మీ హాయ్ డాడీ అని చెప్పేసి చిల్ అవుతా అంటే డాక్టర్ ఈరోజు ఇంకొకసారి రమ్మన్నారు అనమాట. సో వీ కెన్ డిసైడ్ అవర్ బర్త్ ప్లాన్, ఎట్లా చేయాలనుకుంటున్నాం ఏంది అని చెప్పేసి. సో అదంతా నేను మీకు తర్వాత చెప్తాను గైస్, ఇంకా మాకేం తెలియదు కాబట్టి. ఇప్పుడు వెళ్దాం ప్రస్తుతానికి, లెట్స్ గో టు హాస్పిటల్ అండ్ అక్కడ నుండి విల్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి. లెట్స్ గో.
హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ఆన్ టైం వెళ్ళిపోయాము. కాకపోతే ఆ రోజు వీకెండ్ కదా, చాలా ఎక్కువ రష్ ఉన్నారు. సో అందుకే జస్ట్ అట్లా కూర్చొని దర్శన్కి అయితే ఫోన్ స్క్రోల్ చేస్తూ రీల్స్ చూస్తే ఎక్కడున్నాం అనేది కూడా మర్చిపోతాడు గైస్. ఎక్కడున్నా కూడా గట్టిగా నవ్వేస్తాడు అనమాట. అదొకటే భయం. ఎంతమందికి అలవాటు చెప్పండి, సైలెంట్గా పోకర్ ఫేస్ పెట్టుకొని మనసులో నవ్వుకుండే వాళ్ళు నాలాగా ఎంతమంది, దర్శన్ లాగా పైకి గట్టిగా నవ్వేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి. మా మమ్మీ కూడా అంతా ఉందన్నమాట. ఎవరైనా ఏమనుకుంటారు దర్శన్, నవ్వద్దు అని చెప్పేసి. సో అందుకే దర్శన్ ఫోనే పక్కన పెట్టేసే దర్శన్, లేదంటే సీరియస్గా పోకర్ ఫేస్ పెట్టుకొని ట్రై చేయ, అంతేగాని నవ్వద్దు నువ్వు గట్టిగా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో అట్లా దర్శన్ పక్కన ఉంటే టైం తెలియకుండానే అయిపోతుంది. చాలామంది ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, ఏ బ్రాంచ్ అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు. డెఫినెట్గా అప్కమింగ్ వీడియోస్లో చెప్తానండి. నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు అయితే అంతా చాలా బాగా జరిగిందనమాట. నేనేమనుకున్నా అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నా ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా. హాస్పిటల్ అపాయింట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే లంచ్ చేసేసినాం గైస్, బయట తిన్నాము. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు మేము కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ మనకి ఇటు సైడ్ పనులు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కుదరలేదన్నమాట. దట్టు ఈరోజు ట్రాఫిక్ కూడా ఫుల్ హెవీ ఉంది. సో ఇంకా ఇప్పుడు ఉయ్యాలు తీసుకుంటే పోతాను గైస్. బేబీకి తీసుకోవాలి కదా, మేనమామ బిజీగా ఉన్నాడు కాబట్టి మేమే పోతున్నాం. లేట్ అవుతుంది ఈ రోజు. అజిత్ అడిగి పోయినాక నాకు ఫోన్ పే చెప్పి నేను ఫోన్ పే చేసేస్తాను, ఓకేనా, మీరు అక్కడికి పోయి మీరే సెలెక్ట్ చేయండి అన్నాడు గైస్ స్టైల్ గా. సో అందుకని చెప్పేసి మేమే వెళ్తాం. యాక్చువల్ గా అయితే అజిత్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళిండొచ్చు, కాకపోతే టైర్డ్ అయి ఉంటాడు. ప్లస్ షాకీర్ కూడా బెంగళూరు నుండి మళ్ళీ అనంతపూర్ కి స్టార్ట్ అయిపోవాల, లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైం 3:30 అయింది. సో ఇంకా ఎంత లేదన్నా 6 o'clock అన్నా అవుతుంది, ఈజీగా అవుతుంది. అందుకే మేము తీసి పెట్టేస్తే ఇంకా డైరెక్ట్ అట్లా బయలుదేరిపోవచ్చు కదా షాకీర్ అన్న అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ లగేజ్లు ఎక్కువ ఉంటాయి, అదే ప్రాబ్లం అంతే. అవును, మళ్ళీ పోయే కానీ మాకు టైం ఉండదు కదా, షాపింగ్లు అవి ఇవి. అందుకే ముందే తీసేసుకుంటాను అన్ని. అంటే ఉయ్యాల ఫంక్షన్ కి వేరే ఉయ్యాలు పెట్టేది వద్దు, మనం తీసుకునేదే డెకరేషన్ చేపించి పెట్టాలి అన్నట్టు అనుకుంటున్నాము. అంటే వేరే ఉయ్యాలు అయితే అందరు ఉంటారు కదా, మంది అయితే ఫ్రెష్ డబ్బులు పెట్టుకొని ఒకటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే రెంట్ వద్దు, మనదే తీసేసుకొని మన దానికే చేపిద్దాము అని ప్లాన్స్ అనుకుంటున్నాం. మీరు వ్లాగ్స్ చూడండి గైస్, వస్తాయి, ఓకేనా. సో మోస్ట్లీ 1 million చేయండి గైస్, ఫాస్ట్ గా 800K త్వరగా అయిపోని, 1 million త్వరగా అయిపోని. మోస్ట్లీ మీరు ఈ వ్లాగ్ చూసేపటికి ఏమన్నా నా డెలివరీ అయిపోయింటుందేమో అనిపిస్తోంది, ఓకేనా. ఈ బ్లాగ్ ఎప్పుడు పెడతామో తెలియదు, కానీ ఇది చూసేందుకు డెలివరీ అయిపోయింటుందని అనిపిస్తుంది నాకు కూడా. సో ప్రస్తుతానికి మేము లాస్ట్ టైం ఒకటి చూసినాం అనమాట ఉయ్యాల. సో అదే మోడల్ స్టాక్ లో ఉంది అంటే ఓకే, లేదంటే ఇంకా నాకు తెలిసి రేపటి లోపల అట్లా వచ్చేలాగా చూసుకోవాలా. అంతే, పోదాం. ప్రస్తుతానికి ఇప్పుడు స్టాక్ లో లేదనుకో, మేమే తీసుకొని వెళ్ళాలి. మేము పోయేటప్పుడే తీసుకొని పోవాలా లగేజ్. చూద్దాం, లెట్స్ ఫిగర్ ఇట్. బేబీ హగ్లో లాస్ట్ టైం మేము డ్రెస్సెస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఉయ్యాలు చూసాము. సో ఇంకా అంత ముందే తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. అండ్ మా సైడ్ ఏంటంటే మేనమామ తీసుకోవాలి అని ఉంటుంది, అందుకే ఇంకా అజిత్ నేను వచ్చినప్పుడు తీసేసుకోండి అని చెప్పాడు. ఇంకా అజిత్ లేడు కాబట్టి ఈరోజు మేము ఇంకా వీడియో కాల్ చేసి అజిత్కి చూపించాము, ఇది బాగుంది కదా అని చెప్పి. సో ఇదైతే అరౌండ్ 15 kgs to 18 kgs వచ్చే వరకు బేబీకి యూజ్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి చెక్ చేస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని. అఫ్కోర్స్ మనకైతే ఫ్రెష్ పీసే ఇస్తారు కదా, అండ్ దాంతోపాటు బెడ్ పైన వచ్చిన మెష్ అవన్నీ ఉంటాయి కదా, సైడ్కి ఇట్లా తగలకుండా బేబీకి ఏం కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది కదా ఒకటి. సో అవన్నీ కలిపి తీసేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంక అన్నీ కలిపి తీసుకున్నాము. ఇందులో 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నారు. ఈ న్యాచురల్ వుడ్ కలర్ ఒకటి, వైట్ అండ్ పక్కన ఉంది కదా కొంచెం డార్క్ మెరూన్ కలర్. సో అట్లా 3 ఉన్నాయని చెప్తే నాకైతే న్యాచురల్ వుడ్ కలరే నచ్చిందనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి ఇంక ఇదే ఇవ్వండి అని చెప్పాము. కొత్త పీసు చూపిస్తున్నారు, కాకపోతే కొత్త పీస్ ఏంటంటే మేము అనంతపూర్కి తీసుకెళ్ళాలి కదా,
అందుకని చెప్పేసి అన్ని పార్ట్స్ ఉన్నాయా లేదా ఒకసారి అసెంబుల్ చేసి చూపించుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా దర్శన్ వాళ్ళు నేను చూసుకొని వస్తాను, నువ్వు కావాలంటే కార్లో కూర్చో అన్నారు. ఇంకా నాకు కూడా చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉన్నిందనమాట. అందుకే అన్బాక్సింగ్ చేసేటప్పుడు నేనేం లేను, జస్ట్ వీళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ ఎలా అసెంబుల్ చేయాలి, అన్ని స్క్రూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి, సో దట్ షాకిర్ అన్నతో ఇచ్చి పంపించడానికి అంతా కూడా బాగుంటుంది అని. అండ్ ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం వాకింగ్ అంతా ఉంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ టైర్డ్. అందుకే ఇంకా వెంటనే నేను కార్లోకి వెళ్ళి కాసేపు అట్లా వీళ్ళు వచ్చే వరకు బిల్లింగ్ అంతా అయిపోయే వరకు పడుకున్నాను. ఇంకా ఫైనలీ ఇంటికి వచ్చిన తర్వాత నేను నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. అంటే నా హాస్పిటల్ బ్యాగ్ అంటే దీంట్లో నాకంటే ఎక్కువ బేబీకి అవసరమైనవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఆర్డర్స్ అన్నీ వచ్చేసినాయి, ఇంకా రావాల్సినవి ఏం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్యాక్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసాము. ఇదేంటంటే నిప్పుల్ షీల్డ్, అంటే కొంచెం పెయిన్ ఉన్నప్పుడు మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే ఇవి ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఈ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఐ థింక్ ఇవి సిలికాన్ అనుకుంటా. సో ఇవి అన్నీ నీట్గా మళ్ళీ మమ్మీ హాట్ వాటర్లో పెట్టి కొంచెం వాష్ చేసి నీట్గా తుడిచేశారు. ఎందుకంటే అన్నీ కొంచెం కొత్తవి కదా, డస్ట్ అంతా ఉంటుంది, ఇంకా అట్లనే యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఇవి పెట్టుకున్నాను. అండ్ దీంతో పాటు మనకు డిస్పోజబుల్ ప్యాంటీస్ వస్తాయి కదా, డిస్పోజబుల్ ప్యాంటీస్ అవి ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇది ఎలక్ట్రిక్ది బ్రెస్ట్ పంప్, ఇది ఎట్లా పని చేస్తుందో ఏమో నాకు కూడా తెలియదు గైజ్, నేను కూడా కొత్తగానే ట్రై చేస్తున్నాను కదా. సో ఫస్ట్లోనే ఓవర్ ఎక్స్పెన్సివ్ది ఎందుకు కొనుక్కోవడం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం అఫోర్డబుల్గా ఉండేది తీసుకున్నాను అనమాట. ఇది లవ్ ల్యాప్ వస్తుంది కదా, ఆ బ్రాండ్ది ఎలక్ట్రిక్, అంటే మనము వేరబుల్ అనమాట, ఇవి ఎలక్ట్రిక్వే వేరబుల్ బ్రెస్ట్ పంప్స్ అంటారు. సో మనం జస్ట్ పెట్టేసుకుంటే ఇది మిల్క్ ఫిల్అప్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో మనం బాటిల్ ఫీడింగ్ ఇచ్చేకి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ కొంచెం మిల్క్ సప్లై ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించి, ఓకే ఇవన్నీ బాగా యూజ్ అయ్యేటివే కదా, కొంచెం క్లీన్ చేపించేద్దామని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసేసి వాళ్ళు దాంతోపాటు క్లీన్ చేసేది కూడా ఇచ్చారు. కాకపోతే మిషన్ అంతా క్లీన్ చేయకూడదు, మనం కింద ఏమంటారు ఆ మిల్క్ ఏదైతే సప్లై అవుతుందో ఆ కింద డిటాచబుల్ అనమాట అవన్నీ. సో ఆ బాటిల్స్ అవన్నీ డెఫినెట్లీ క్లీన్ చేసి ప్యాక్ చేసేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి ఫీడింగ్ కవర్స్ అంటారు కదా, అంటే మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అంతా నీట్గా కవర్ అవ్వాలని చెప్పేసి 2 మోడల్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ 2 మోడల్స్లో నాకు ఈ బ్లాక్ అండ్ వైట్ది చాలా కన్వీనియంట్ అనిపించింది. సో ఈ బ్లాక్ అండ్ వైట్ది నచ్చింది, కానీ ఇంకొకటి అంత కవర్ అవ్వదు. సో ఐ థింక్ ఇది బేబీకి జస్ట్ ఏదన్నా టవల్ లాగా యూజ్ చేయడానికి బాగుంటుంది. కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ది అయితే ఓవరాల్గా 360 degrees కూడా కవర్ అయింది. దిస్ ఈస్ వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఇవి డిస్పోజబుల్ చేంజింగ్ మ్యాట్స్ వస్తాయి కదా, అంటే బేబీ పీ చేసిన పదే పదే మనం బట్టలు అయితే వాష్ చేయలేకపోతే జస్ట్ అట్లా బెడ్ మీద వేసినప్పుడు బేబీని పడుకోబెట్టే కంటే ముందు ఏంటంటే ఈ డిస్పోజబుల్ మ్యాట్స్ వేసేస్తే 24/7 మనము ఏమంటారు డైపర్స్ వేసిన ర్యాషెస్ వస్తాయి కదా. సో ఒకవేళ మనం జస్ట్ లంగూట్స్ లాగా వేయాలి లేదంటే నార్మల్గా అట్లనే పెట్టేయాలంటే ఈ డిస్పోజబుల్ మ్యాట్స్ ఉంటే జస్ట్ అట్లా తీసేసి పడేసేదే కదా అని చెప్పేసి అవి కొన్ని పెట్టాను. కాకపోతే అవన్నీ హాస్పిటల్కి యూజ్ అవ్వవు, అనంతపూర్కి కొన్ని పంపించేసేవి ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా హాస్పిటల్కి ఏవేవైతే ఎసెన్షియలో ఒకటే పెట్టుకొని, ఇంక ఈ ఫీడింగ్ పిల్లు ఆబ్వియస్లీ బేబీ పుట్టిన వెంటనే యూజ్ అవ్వదు, ఎందుకంటే మనకు క్లాత్ చేయడానికి అంతా కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. సో అందుకే ఫీడింగ్ పిల్లు యూజ్ అవుతుందని తెలుసు కానీ మరి ఇమీడియట్గా యూజ్ అవ్వదని చెప్పేసి జస్ట్ అనంతపూర్కి పెట్టి పంపించేసినాను అనమాట. ఈ దర్శనం చూడండి ఎక్సైట్మెంట్ అసలు.
దాంతోపాటు ఇంకా డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ కొన్ని, మెటర్నిటీవి మెష్ ప్యాంటీస్ వస్తాయి కదా, మెటర్నిటీ ప్యాడ్స్ కొన్ని, మెష్ ప్యాంటీస్ కొన్ని తీసుకున్నాము. అండ్ దాంతోపాటు మాన్యువల్ బ్రెస్ట్ పంప్ వస్తుంది కదా, అది కూడా తీసుకున్నాం అనమాట. జస్ట్ ఇన్ కేస్ అది ఫస్ట్ డేస్లో బాగా యూజ్ అవుతుంది అనిపించింది అందుకు. అండ్ ఫిలిప్స్వి ఫీడింగ్ బాటిల్స్ 2 సైజెస్లో తీసుకున్నాను నేను, బిగ్ సైజ్ ఒకటి అండ్ స్మాల్ సైజ్ ఒకటి. ప్రస్తుతానికి హాస్పిటల్కి అయితే అన్నీ వాష్ చేసాము, కానీ అన్నీ పెట్టుకోలేదు, చిన్నది పెట్టేసుకున్నాం అనమాట. సో ఇంకా డ్రెస్సెస్ అన్నీ ఉంటే అవి అన్బాక్సింగ్ చేస్తున్నాం. నిన్న వెస్ట్ సైడ్కి పోయినప్పుడు కొన్ని బటన్ రౌండ్ డ్రెస్సెస్ తీసుకున్నాను, ఫీడింగ్ ఇచ్చేకంత బాగుంటుందని. అండ్ నిన్న ఇది తీసుకున్నాం కదా, ఏమంటారు మా దీన్ని, పాలగిన్న. మేము పాలగంటాం, పాలాడంటారు మీరు అప్పట్లో. ఉల్లు ఉగ్గు ఏదో అంటారు గైస్, మేమైతే పాలాడంటాం, మీరేమంటారు? బేబీది ఫీడింగ్ ది నిన్న సిల్వర్ది తీసుకున్నాం కదా, ఇదే తీసుకోండి. ఒళ్ళే 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 అంటారంట దీన్ని. చూడండి, అంటే బేబీకి ఏదైనా పాలు కొంచెం 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 వచ్చినప్పుడు అట్లా పట్టేకి. మా మమ్మీ అయితే ఏదో వాటర్ అయినా తాగిపోయచ్చు, మెడిసిన్ సిరప్ అయినా తాగిపోయచ్చు అని చెప్పింది. ఇది వెండిది. దీని కాస్ట్ వచ్చేసి 4000 పడింది. 4000 పడింది గైస్. ఇది 4-5 చెప్పినారు, కానీ 4కి ఇచ్చినారు మనకు. ఇది ఎంత 23 గ్రామ్స్ ఉంది, 23 గ్రామ్స్ ఉంది. బాగుంది వెయిట్ అంతా, చాలా బాగుంది. ఇదేం వాష్ చేయాలా. అండ్ కొన్ని ప్యాంటీస్ ఆర్డర్ పెట్టింటే అవి వచ్చినాయి. దాంతోపాటు ఇవి ఏమంటారు దీన్ని, సాక్స్లు అండ్ దాంతోపాటు కొన్ని డ్రెస్సెస్ పెట్టుకొని ఇంకా కావాల్సిన కొన్ని పెట్టుకున్నాను గైస్. కొన్ని అవసరం పడతాయేమో అని కొన్ని ఊరికి తీసుకెళ్తా. ఫీడింగ్ పిల్ల ఇప్పుడే అవసరం పడదంట మమ్మీ చెప్పింది. మా మమ్మీ అయితే ఈ ఫీడింగ్ అవన్నీ కవర్ చూసి మాదేంది లేదు చీరకొంగే అంతే కదా. అప్పుడు నైటీలు గానీ లేదు, చీరే నేను అవునా టైంలో. ఓకే అంతే గైస్. కొన్ని డ్రెస్సెస్ ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఒక డ్రెస్, ఇంకా మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ అవన్నీ ఇప్పుడే అవసరం లేదు, ఎందుకంటే నాకు మిల్క్ ఎంత మాత్రం వస్తాయని ఇంకా తెలీదు. కానీ తెప్పించేకైతే ఫీడింగ్ వి మొత్తం తెప్పించేసినాను, ఇంకేం అవసరం పడవు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సర్దుకోల్లా. తెప్పించిండే ఐటమ్లు ఏమో కొన్నే, బాక్స్ లో అక్కడ ఉండే చూడండి ఎన్ని ఉన్నాయో. చెత్త ఎక్కువ పడుతుంది, చెత్త మాత్రం చాలా పడుతుంది. సో ఇవన్నీ ఇంకా ఒక బ్యాగ్ లో సర్దేసుకుంటే విల్ బి సార్టెడ్. షాంపూస్, ఫేస్ వాష్ అండ్ కండిషనర్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇట్లా చిన్న బాటిల్స్లో వేసేసుకున్నాము. ఎందుకంటే హాస్పిటల్లో ఇంకా 2-3 డేస్ కంటే ఎక్కువేమి ఉండవు కదా, నార్మల్ అయినా C-సెక్షన్ అయినా. సో సరిపోతుంది. ఇంకెళ్ళేటప్పుడు ఎలాగో ఫుల్ ఇంకా హెయిర్ వాష్ అన్నీ చేసుకుని వెళ్ళుంటాం కదా అని చెప్పేసి కొంచెం వేసుకున్నా. అజిత్ది బర్త్డే కదా నెక్స్ట్ డే, సో అజిత్ బర్త్డే ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట ఇక్కడ. అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అరేంజ్ చేసినారనమాట. సో వెరీ స్వీట్. అంటే ఆన్లైన్లో బుక్ చేసేసినారు, సో ఆన్లైన్లో బుక్ చేస్తే వాళ్ళే వచ్చి చేస్తున్నారనమాట. ఓవరాల్గా ఇట్ టర్న్డ్ అవుట్ ప్రిటీ క్యూట్, చాలా బాగా అనిపించింది. బికాజ్ మాకైతే అసలు ఎక్కువ టైం లేదండి, అసలు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయడానికి కూడా మాకు టైం లేకుండే. ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఫ్రెండ్ చేశారనమాట ఇదంతా. సో దిస్ ఈస్ వెరీ నైస్. అండ్ నైట్ 12 o'clock అట్లా కేక్ కటింగ్ అంతా సింపుల్గా ఇంట్లోనే చేసేసాము. నెక్స్ట్ రోజు కావాలంటే మనకు టైం ఉంటే బయటికి వెళ్దామని చెప్పేసి. అండ్ అజిత్ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అనమాట. బర్త్డే అని తనకు అసలు మైండ్లోనే లేదు, ఎంతసేపు డెలివరీ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏమంటే నా బర్త్డే రోజు నీకు పెయిన్స్ వస్తే ఏం చేస్తావు అన్నట్టు ఎన్నిసార్లు అడుగుతూ ఉంటాడో. సో బర్త్డే రోజు అయితే పెయిన్స్ ఏం రాలేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ బర్త్డే ఇట్లా ఇంట్లోనే సింపుల్గా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ రోజు హోటల్కి వెళ్ళాం గైజ్ మేము.
ఎక్కువ దూరం వెళ్ళకుండా నెక్స్ట్ రోజు ఇంకా ఇంటి వెనకలే వాటరింగ్ హోల్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సింపుల్గా ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీరు ఈ వ్లాగ్ చూసేసరికి మోస్ట్లీ డెలివరీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నాది. కానీ ఏదైనా ఒకరోజు అటు ఇటుగా డెఫినెట్లీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఏదో ఒక పోస్ట్ ఎవరో ఒకరు డెఫినెట్లీ చేస్తాము. సో మేక్ షూర్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ గైజ్. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, లేదంటే బ్రాడ్కాస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయినా పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. మిస్ అవ్వకుండా ఫాలో చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీరు బ్లెస్సింగ్స్ మంచిగా ఇచ్చుంటారని చెప్పేసి ఐ నో ఇట్ ఫర్ ష్యూర్. బట్ ఇంకా మంచి మంచి బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వండి, నాకు అవ్వచ్చు, బేబీకి అవ్వచ్చు. సేఫ్గా డెలివరీ అయిపోయి ఉంటుంది మోస్ట్లీ ఈ టైంకనే అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ మేక్ ష్యూర్ టు do 800k subscribers as soon as possible. We are very close. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.